చాలామంది ఫ్లాట్ బయర్స్ రాంగ్ ఫ్లాట్ చూస్ చేస్తారు. కరెక్ట్ ప్రైస్ పే చేస్తారు, కరెక్ట్ ఈఎంఐ కూడా కడతారు. కానీ రాంగ్ కాన్ఫిగరేషన్, రాంగ్ ఫ్లోర్, రాంగ్ ప్రాజెక్ట్ చూస్ చేస్తారు. ఫలితం రెంట్ లేదు, రీసేల్ కష్టం. ఏళ్ల తరబడి ఆ ఫ్లాట్లోనే డబ్బు చిక్కుకుపోతుంది. ఈ వీడియోలో ఎగ్జాక్ట్ ఫ్లాట్ సెలక్షన్ చెక్లిస్ట్ ఇస్తాను. రెంటల్ ప్లస్ రీసేల్ రెండు వర్క్ అయ్యే చెక్లిస్ట్. ఈ వీడియో మనీ సేవింగ్ టూల్. చెక్లిస్ట్లోకి వెళ్ళే ముందు ఈ ఒక్క లైన్ మీరు జీవితాంతం గుర్తుంచుకోండి. అన్ని ఫ్లాట్స్ అసెట్స్ కావు. ఓన్లీ సమ్ ఫ్లాట్స్ ఇన్కమ్ అండ్ రీసేల్ అసెట్స్. మీ ఫ్లాట్ ఆ జాబితాలో చేరాలంటే ఈ చెక్లిస్ట్లోని ప్రతి పాయింట్ని ఫాలో అవ్వాలి. నౌ లెట్స్ బిగిన్. ఫస్ట్, లొకేషన్ ఫిల్టర్. ఒక లొకేషన్ తప్పకుండా ఈ 5 టెస్ట్లు పాస్ అవ్వాలి. ఫస్ట్, జాబ్స్ వితిన్ 8 to 10 కిలోమీటర్స్. మీ ఫ్లాట్కి దగ్గరలో పెద్ద ఉపాధి కేంద్రాలు ఉన్నాయా? గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవి దూరంగా ఉంటే రెంటల్ డిమాండ్ ఉండదు. నెక్స్ట్, డైలీ ట్రాఫిక్ మూమెంట్ విజిబుల్. ఆ ఏరియాలో రోజు ట్రాఫిక్ కనిపిస్తుందా? జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారా? ఖాళీగా ఉండే రోడ్లు అంటే డిమాండ్ లేదని అర్థం. నెక్స్ట్, స్కూల్స్ ప్లస్ హాస్పిటల్స్ నియర్ బై. 2 నుంచి 3 కిలోమీటర్ లోపు మంచి స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్నాయా? ఫ్యామిలీస్కి ఇది తప్పనిసరి. నెక్స్ట్, గ్రోసరీ, ఫార్మసీ వాకబుల్లో. రోజువారీ అవసరాలకు కిరాణా షాపులు, మెడికల్ షాపులు నడక దూరంలో ఉన్నాయా లేదా గమనించండి. నెక్స్ట్, రెంటల్ బోర్డ్స్ విజిబుల్ ఆల్రెడీ. ఆ ఏరియాలో ఇప్పటికే ఫర్ రెంట్ బోర్డులు కనిపిస్తున్నాయా? ఇది చాలా మంచి సంకేతం. ఒకవేళ ఇవేవీ లేకుండా ఖాళీగా ఉంటే అది డేంజర్ జోన్. రూల్ ఏంటంటే మీరే ఆ ఏరియాలో అద్దెకు ఉండడానికి ఇష్టపడకపోతే టెనెంట్ కూడా ఇష్టపడడు. నెక్స్ట్ చెక్లిస్ట్, ప్రాజెక్ట్ టైప్. అన్ని ప్రాజెక్టులు ఒకేలా ఉండవు. ఈ టైప్ ప్రాజెక్టులు మాత్రమే ఎంచుకోండి. ఫస్ట్, మిడ్ సైజ్ గేటెడ్ కమ్యూనిటీస్. అంటే 150 నుంచి 500 ఫ్లాట్లు. ఇవి పర్ఫెక్ట్ బ్యాలెన్స్. చాలా చిన్నగా ఉంటే ఫెసిలిటీస్ ఉండవు, చాలా పెద్దగా ఉంటే మెయింటెనెన్స్, పాలిటిక్స్, రద్దీ ఎక్కువ. నెక్స్ట్, ఆక్యుపైడ్ ప్రాజెక్ట్స్. మినిమం 30 to 40% ఆక్యుపెన్సీ మస్ట్గా ఉండాలి. ఇప్పటికే కనీసం 30 to 40% మంది ఉంటున్న ప్రాజెక్ట్నే ఎంచుకోండి. ఖాళీ ప్రాజెక్ట్లో రిస్క్ ఎక్కువ. నెక్స్ట్, క్లియర్ అసోసియేషన్ మేనేజ్మెంట్. అక్కడ ఓనర్స్ అసోసియేషన్ బాగా పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోండి. ఇక్కడ అవాయిడ్ చేయాల్సినవి చాలా చిన్న ప్రాజెక్టులు, రీసేల్ కష్టంగా ఉంటుంది, బ్యాంకులు కూడా లోన్ ఇవ్వడానికి వెనకాడొచ్చు. చాలా పెద్ద ప్రాజెక్ట్స్, మెయింటెనెన్స్ రేట్లు పెరగడం, పాలిటిక్స్, రద్దీ వంటి సమస్యలు ఉంటాయి. బ్యాలెన్స్డ్ కమ్యూనిటీ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ లిక్విడిటీ. నెక్స్ట్, థర్డ్ వన్, ఫ్లాట్ కాన్ఫిగరేషన్. రెంటల్ ప్లస్ రీసేల్కి బెస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది 2 BHK ప్రిఫర్ చేయండి. అది 1100 to 1300 SFT. ఇది కింగ్, ఇది నంబర్ 1. ఎందుకు? ఫ్యామిలీస్కి, బ్యాచిలర్స్కి ఇద్దరికీ సరిపోతుంది. అద్దె కూడా అందుబాటులో ఉంటుంది, రీసేల్ కూడా త్వరగా అవుతుంది. ఏ సందేహం లేకుండా ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్, కాంపాక్ట్ 3 BHK అంటే 1400 to 1600 SFT. మీ బడ్జెట్ కాస్త ఎక్కువగా ఉంటే ఇది మంచి ఆప్షన్. పెద్ద ఫ్యామిలీస్కి ఇది అవసరం. అవాయిడ్ చేయాల్సిందేంటి? లార్జ్ లగ్జరీ 3.5, 4 BHK. ఇవి రెంటల్ కిల్లర్స్. వీటికి అద్దె చాలా ఎక్కువ అవుతుంది, టెనెంట్స్ దొరకడం చాలా కష్టం, రీసేల్ కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఉంటే ఎప్పుడు 2 BHKనే ఎంచుకోండి. ఇది సేఫెస్ట్ బెట్. నెక్స్ట్, పార్ట్ 4, ఫ్లోర్ సెలెక్షన్. ఏ ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకోవాలి? 3rd to 8th ఫ్లోర్ సేఫెస్ట్ బెట్. ఇది పర్ఫెక్ట్ జోన్. ఇక్కడ అవాయిడ్ చేయాల్సినవి ఏంటి? గ్రౌండ్ ఫ్లోర్, ప్రైవసీ తక్కువ, దోమల బాధ, సెక్యూరిటీ ఇష్యూస్. రీసేల్ చేసేటప్పుడు చాలామంది కొనడానికి ఇష్టపడరు, టెనెంట్ కూడా తీసుకోవడం కష్టమే. నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సింది టాప్ ఫ్లోర్. ఎండ తీవ్రత, వేడి ఎక్కువ, కాలక్రమేణా పైకప్పు నుంచి నీళ్లు కారే భయం, సీపేజ్ ఫియర్ అనేది ఉంటుంది. చాలామంది టెనెంట్స్ టాప్ ఫ్లోర్ అంటే వెనకాడతారు. మిడ్ ఫ్లోర్ ఈక్వల్ టు మ్యాక్స్ టెనెంట్ కంఫర్ట్. నెక్స్ట్ పార్ట్ 5, డైరెక్షన్ అండ్ వెంటిలేషన్. ఇవి నాన్ నెగోషియబుల్. ఈస్ట్ ఆర్ నార్త్ ప్రిఫర్డ్.
తూర్పు లేదా ఉత్తర వైపు ముఖం చేసిన ఫ్లాట్లు ఎక్కువ సూర్యకాంతిని పొందుతాయి, చల్లగా ఉంటాయి. క్రాస్ వెంటిలేషన్, ఫ్లాట్కి రెండు వైపులా కిటికీలు ఉండాలి, గాలి సజావుగా వెళ్ళే అవకాశం ఉండాలి. బాల్కనీ యూజబుల్, బాల్కనీ చూడ్డానికి మాత్రమే కాకుండా ఉపయోగపడేలా ఉండాలి. 2 కుర్చీలు వేసుకొని కూర్చొని కాఫీ తాగే స్పేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. టెనెంట్స్ చూసేది ఇవే: లైట్, ఎయిర్, ఓపెన్ ఫీలింగ్. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే రెంట్ గ్రోత్ ఉండదు. నెక్స్ట్ పార్ట్ 6, అమ్యూనిటీస్. ఏ అమ్యూనిటీస్ నిజంగా ముఖ్యమో చూద్దాం. యాక్చువల్గా మ్యాటర్ చేసే అమ్యూనిటీస్ ఏంటంటే లిఫ్ట్, అది పనిచేస్తుందా, ఎక్కువసేపు ఆగిపోతుందా, మంచి బ్రాండెడ్దా అనేది ముఖ్యం. నెక్స్ట్ పవర్ బ్యాకప్, కరెంటు పోయినప్పుడు ఫ్లాట్లో లైట్లు, ఫ్యాన్లు వెంటనే వస్తాయా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్కింగ్, మీ కారు, బైక్కి సురక్షితమైన పార్కింగ్ స్థలం ఉందా. అలానే సెక్యూరిటీ, 24/7 సెక్యూరిటీ గార్డ్స్, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా. లగ్జరీ ఐటమ్స్ రెంట్ పెంచవు, మినీ థియేటర్, స్కై బార్, ఫ్యాన్సీ క్లబ్ హౌస్ ఇవి అనవసరం. రెంట్ డిపెండ్స్ ఆన్ డైలీ కంఫర్ట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద కాదు. నెక్స్ట్ పార్ట్ 7, ఏజ్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఫ్లాట్ ఎన్నేళ్ళదై ఉండాలి. 1 నుంచి 7 సంవత్సరాల ఫ్లాట్ అయితే స్వీట్ స్పాట్, ఇదే బెస్ట్ పీరియడ్. ఎందుకు? కన్స్ట్రక్షన్ ఇష్యూస్ ఆల్రెడీ తెలుసుంటాయి. ఫ్లాట్కి ఏమైనా నిర్మాణ సమస్యలు ఉంటే ఈలోపు తెలిసిపోతాయి, వాటర్ లీకేజ్, క్రాక్స్ లాంటివి. రెంటల్ డిమాండ్ ఆల్రెడీ ప్రూవెన్, ఇంతకాలంగా ఆ ఫ్లాట్కి టెనెంట్స్ వస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది. బ్యాంక్స్ కంఫర్టబుల్, ఈ వయసు ఫ్లాట్లకి బ్యాంకులు సులువుగా లోన్ ఇస్తాయి. రెడీ టు మూవ్ ప్రిఫర్డ్, ఇంకా కట్టాల్సిన ప్రాజెక్ట్ కంటే రెడీగా ఉన్న ఫ్లాట్స్ చూడడం ఎప్పుడూ సేఫ్. బ్రాండ్ న్యూ ఫ్లాట్కి బెస్ట్ రెంటల్ వస్తుందనేది కరెక్ట్ కాదు. కొత్తది కావడమే గొప్ప కాదు, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండడం గొప్ప. నెక్స్ట్ పార్ట్ 8, ప్రైస్ అండ్ రెంట్ మ్యాథ్. ప్రతి బయ్యర్ తప్పకుండా చేయాల్సిన బేసిక్ మ్యాథ్ ఇది. యాన్యువల్ రెంట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఫ్లాట్ వాల్యూలో 4%. ఉదాహరణకు ఫ్లాట్ విలువ 80 లక్షలు అయితే సంవత్సరానికి వచ్చే అద్దె కనీసము 3,20,000, అంటే నెలకు 26,000 ఉండాలి. ఇది లేకపోతే ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ అవ్వదు. నెక్స్ట్ మెయింటెనెన్స్ లెస్ దెన్ 20% ఆఫ్ ద రెంట్. నెలవారీ మెయింటెనెన్స్ ఛార్జీలు మీ అద్దెలో 20 కంటే తక్కువగా ఉండాలి. అద్దె 26,600 అయితే మెయింటెనెన్స్ 5,300 లోపే ఉండాలి. ఈ లెక్కలు తప్పితే ఆ ఫ్లాట్ను వదిలేయండి. ఎంత నచ్చినా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. పార్ట్ 9, రీసేల్ విజిబిలిటీ. మీరు మీ మనసులో ఒక ప్రశ్న వేసుకోండి, 5 ఏళ్ళ తర్వాత ఈ ఫ్లాట్ను నా దగ్గర నుంచి కొనడానికి ఎవరు ఉంటారు? వర్కింగ్ ఫ్యామిలీస్, లోన్ బయర్స్, ఎండ్ యూజర్స్. మీ ఫ్లాట్కి కొనుగోలుదారుల ప్రొఫైల్ క్లియర్గా కనిపించాలి. ఇది కనిపించకపోతే రీసేల్ వీక్ అని అర్థం. చివరిగా ఫ్లాట్ కొనేటప్పుడు జరిగే అతి పెద్ద తప్పులు ఏంటో చూద్దాం. వీటిని మాత్రం ఎప్పుడూ చేయకండి. ఓన్లీ ఫర్ అప్రిసియేషన్, రేపు ధర పెరుగుతుందని మాత్రమే ఫ్లాట్ కొనకండి. రెంటల్ డిమాండ్, క్యాష్ ఫ్లో చూడండి. ఓవర్ సైజ్ ఫ్లాట్ ఈగో పర్చేజ్. నా ఫ్రెండ్కి 3 BHK ఉంది, నేను 4 BHK తీసుకోవాలి అనే ఈగోతో పెద్ద ఫ్లాట్ కొనకండి. మీ అవసరం, మీ బడ్జెట్ చూసుకోండి. ఇగ్నోరింగ్ టెనెంట్ మైండ్ సెట్. టెనెంట్కి ఏం కావాలి అనేది ఆలోచించకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఫ్లాట్ ఎంచుకోకండి. ఎమోషనల్ బయింగ్ డ్యూరింగ్ లాంచ్ టైంలో చూపించిన ఫ్యాన్సీ షో ఆఫర్లకు లొంగిపోయి ఎమోషనల్గా నిర్ణయం తీసుకోకండి. ఫ్లాట్ బయింగ్ అనేది ఒక బిజినెస్ డెసిషన్ లాగా తీసుకోండి. రైట్ ఫ్లాట్ సెలెక్షన్ అంటే ఫ్యాన్సీ ప్రాజెక్ట్ కాదు, చౌక డీల్ కాదు. అది రైట్ లొకేషన్, రైట్ సైజ్, రైట్ మ్యాథ్. హైదరాబాద్లో ఒక కరెక్ట్ ఫ్లాట్ మీ ఈఎంఐని చెల్లించగలదు, మీ క్రెడిట్ని బిల్డ్ చేయగలదు, మీ భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్ని సపోర్ట్ చేయగలదు. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ ఈజ్ నాట్ లగ్జరీ, ఫ్లాట్ ఈజ్ ఎ టూల్, యూజ్ ఇట్ వైజ్లీ. ఈ చెక్లిస్ట్ని సేవ్ చేసుకోండి, సీరియస్ బయ్యర్స్కి షేర్ చేయండి. మరియు రియల్ గ్రౌండ్ లెవెల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గైడెన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.